ఈ నెల 7న ఆటోల బంద్ను జయప్రదం చేయండి. ఆటో యూనియన్లకు జేఏసీ పిలుపు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ జరిగే రాష్ట్ర వ్యాప్త ఆటో మోటార్ల బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లి యందు బంద్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ, ఏఐటీయూసీ, సిఐటియు, బీఆర్టీయు, ఐఎఫ్టియు ఆటో యూనియన్ల బాధ్యులు ఎం సుధాకర్, హనుమాన్లు, కె రాములు, శ్రీనివాస్, శివకుమార్, గంగాధర్లు మాట్లాడుతూ మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి డ్రైవర్కు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అమలు చేయాలన్నారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు వల్ల ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించాలని, యాక్సిడెంట్ బీమాను 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆటో బంద్లో భాగంగా నెహ్రూ పార్క్ నుండి ధర్నా చౌక్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో క్యాబ్ డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు అనేక హామీలను ఇచ్చింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని భావించి వీళ్ళని మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని, ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. అదేవిధంగా వాళ్ళ ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పేసి పలు రకాల హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కానీ ఆటో కార్మికులను అసలు పట్టించుకోలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆటో కార్మికుల వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఆటో కార్మిక యూనియన్లు అన్నీ కూడా కలిసి ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినాయి. ఈ సందర్భంగా ఆటో కార్మికుల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు హామీ ఇచ్చిందో ఆ విధంగా సంవత్సరానికి ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు ఎట్లయితే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డును రవాణా రంగ కార్మికులకు, ఆటో మోటార్ రంగ కార్మికులందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన ఆటో కార్మికులకు జీవన వృత్తి నెలకి ఏదైతే మిగతా జీవన వృత్తి ఏదైతే ఇస్తా ఉన్నారో మిగతా రంగాల ప్రజలకి, అదేవిధంగా ఆటో కార్మికులకు కూడా జీవన వృత్తి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ 7వ తారీఖు నాడు లోపల రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆటో యూనియన్ల తరఫున మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.